వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము, కీర్తనలు 84వ అధ్యాయము. కీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చదవండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 84వ సంకీర్తనలో కీర్తనకారులైన కోరహ కుమారులు రచించిన కీర్తన భాగం ఇది. ఈ కీర్తన కానీ శ్రద్ధగా మనం కానీ చూసుకున్నట్లయితే వారు మాట్లాడుచున్న మాట, వారు ఏమంటున్నారండి? నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిన్ను నిత్యము స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఇక్కడ మనము కానీ కొద్ది నిమిషాలు ఇక్కడ రాయబడిన మాట, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని ఇక్కడ రాయబడింది. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో చాలామంది వారు తమకు ఉన్న గొప్పతనం ఏంటి, తమకున్న ఆధిక్యతను చూసుకున్నట్లయితే కొంతమంది వారికున్న దానిని బట్టి, వారికున్న పదవిని బట్టి కావచ్చు, వారికున్న ఆ ఉన్నతమైన స్థితిని బట్టి కావచ్చు, మంది మార్బలాన్ని తమకు బలముగా భావించి జీవించేవారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. అయితే ఈ కీర్తన రచించిన ఈ కోరహ కుమారులు వారు ఏమన్నారంటే, ప్రభువా, అయ్యా, నీ వలన మేము ఎలాగుండాలంటే బలము పొందేవారిగా ఉండాలి. ఎవరి వలనంట? మనుషుల నుంచి వచ్చే బలం మాకు వద్దు, ధనాన్ని బట్టి వచ్చే బలం మాకు వద్దు, ఈ లోకం వీచే ప్రోద్బలం మాకు వద్దు. కానీ మేము నీ చేత మేము బలాన్ని కానీ మేము కానీ కలిగిన వ్యక్తులుగా మేము ఉంటే అదే మాకు ఈ లోకంలో గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం అని చెప్పేసి ఈ కోరహ కుమారులు తమ మనసులో ఉన్న ఉద్దేశాన్ని, దేవుడి నుంచి వారికి కావలసిన ఆ యొక్క విషయాన్ని వారు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. అవును, బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అనేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయుదురని చెప్పేసి దానియేలు గ్రంథంలో మనం కనబడుతూ ఉంటుంది. ఏంటంట, దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు
చేసే వ్యక్తులుగా ఉంటారని చెప్పేసి దానియేలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో ఒక ఆయన కనబడతా ఉంటాడు. అతడు బహుబలవంతుడు. ఎంత బలము కలిగిన వాడంటే ఏమండి, తనకి ఎదురుగా వచ్చిన సింహాన్ని రెండుగా చీల్చిన బలవంతుడు. కేవలము ఏమండి ఒక దవడ ఎముకతో ఏమండి 1000 మంది ఫిలిష్తీయుల జనాంగాన్ని చంపిన మహాధీరుడు బలవంతుడైన సంసోను, ఆయనను అతడు ఆశ్రయించిన అతడు వెళ్ళిన దెలీలా అంటుంది కదా, అయ్యా నీ బలము దేనిలో ఉంది అని అడిగినప్పుడు అతడు అనేక పర్యాయాలు వారిని లేదా దెలీలాని ఆయన ఏమండి అనేక విధాలుగా చెప్పాడు. చివరికి తన బలము గురించి ఆయన మాట్లాడుతూ, ఇదిగో నా బలము దేంట్లో ఉందంటాడండి, తన యొక్క తల వెంట్రుకలలో బలం ఉందని చెప్పినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకు ఈ మాటలు నేను చెబుతూ ఉన్నానంటే, దేవుని బిడ్డలైన మనము దేవుని యొద్ద నుంచి కానీ మనము కానీ బలాన్ని కానీ మనము కానీ పొందిన వారిగా మనం ఉన్నట్లయితే ఈ లోకంలో ఇక దానికి మించిన గొప్ప ధన్యత మరొకటి లే అని అంటాడు కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. అక్కడ ఏమంటాడండి, అయితే మనము దేవుని యొద్ద నుంచి బలాన్ని మనము ఎప్పుడు మనం పొందుకుంటాం? ఎవరు దేవుని యొద్ద నుంచి బలాన్ని పొందుకునే వ్యక్తులుగా ఉంటారో క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకు? ఉపవాస ప్రార్థనలు కావచ్చు, ప్రభు సన్నిధిలో నిత్యము మనం వేచి ఉండడానికి కనిపెట్టడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఆత్మలో బలాన్ని మనము పొందుకోవడానికి, దేవునిలో మనము శక్తిని మనము పొందుకొని బలవంతులుగా శక్తివంతులుగా మనము మార్చబడడానికి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మొట్టమొదటిగా మనం కానీ చూసుకున్నట్లయితే దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో మనకి మాట కనబడుతూ ఉంటుంది. తన ఎడల యథార్థ హృదయము గలవానిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక నీకు యుద్ధములే కలుగును అని చెప్పేసి మనకు అక్కడ లేఖన భాగంలో మనం కనబడుతూ ఉంది. ఏమండి, ఈ దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే ఈ మాట మనకు రాయబడింది. ఏదంట, దేవుని యొక్క కనుదృష్టి లోకమందట ఎందుకు ఎవరి కోసం సంచారం చేస్తూ ఉందంట? ఎవరి కోసమండి? యథార్థ హృదయాలను కనిపెట్టడానికి, యథార్థవంతులను కనుగొని వారిని బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా కూడా ఏం చేస్తూ ఉందండి? సంచారం చేస్తూ ఉంది. మనం అనుకోవచ్చు, మనల్ని ఎవరు చూస్తున్నారులే అని అనుకోవచ్చు, కానీ సమస్తాన్ని క్షుణ్ణంగా పరిశోధించి పరిశీలన చేయగలిగిన దేవుడు మనకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎవరండి? మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆసా దగ్గరకు వచ్చి ఇలాగంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు నమ్ముకొనక సిరియా రాజును నీవు నమ్ముకుంటువే. ఈ సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషీలను, లూబీలను గొప్ప దండే వచ్చితిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను అంటూ ఇక్కడ ఏమన్నాడంటే, ఓ ఆసా, ఇదిగో దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క చూపు
ఎవరి మీద ఉంటుందంటే యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుందయ్యా. ఎందుకంటే నిత్యము యథార్థవంతులను ఆయన బలపరచడానికి. స్తోత్రం, హల్లెలూయా. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, యథార్థత అంటే అర్థం ఏంటి చెప్పండి? యథార్థత అంటే ఏమండి, ఏ కపటము, ఏ మోసము, ఏ దుర్మార్గము, ఏ వంకరతనము, ఏ వక్రీకరణ, ఏ అబద్ధము, ఏ కుయుక్తి మన జీవితంలో లేకపోవటమే. ఏమండి, అందుకనే కీర్తనకారుడు 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు. చూడండి, కీర్తనలో 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అంటే దేవుని యొక్క దేవాలయంలో ఏమండి అతిథి స్థానము దేవుడు ఎవరికి ఇచ్చాడంట? అసలు దేవాలయంలో అతిథిగా ఉండటం అదేమన్నా చిన్న భాగ్యం అంటారా? ఏమండి, దేవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటే ఎవరంట? యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అవును, మనం ఎల్లప్పుడూ కూడా నీతిని, నిజమును, యథార్థతను మనము విడువని దేవుడిగా మనం ఉంటే మన దేవుడంట మనకేమిస్తాడంట? బలమును అనుగ్రహించేవాడై ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చైనా దేశాన్ని కనుక మనం కానీ చూసుకున్నట్లయితే, ఈ చైనీయులు అనేకమైన కొన్ని వందల సంవత్సరాల క్రితము తమ దేశానికి భద్రత కలగాలి ఉండాలని చెప్పేసి తమ దేశం చుట్టూ ఒక పెద్ద వాలును కట్టించుకున్నారు. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు దాన్ని. ఎందుకంటే ఏ శత్రువు కూడా తమ దేశంలోనికి ప్రవేశించకుండా ఉండాలని చెప్పేసి ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని ఒక పెద్ద ఏమండి ఆ చుట్టూ ఒక పెద్ద గోడను వారు నిర్మించుకుని ఉన్నారు. దానిలో నుంచి దాటి లోపలికి రావడం అసంభవం అని వారు భావించారు. అలాగా కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత వారు ఏమి గమనించారంటే, ఒక జాతి వారు, బోయా అనబడిన ఒక జాతి వారు తమ దేశంలోనికి ప్రవేశించి తమ దేశంలో వారు నివసిస్తున్నట్లుగా, దానిని వారు ఆక్రమణ చేస్తున్నట్లుగా గమనించారు. ఏంటి, మనం ఎంత పెద్ద ఏమండి గ్రేట్ వాల్ మనం కట్టుకున్నాం కదా, దాన్ని ఎక్కడము, దాని లోపలికి రావడం అసంభవమైనది కదా, ఎవరు దీనికి కారణం ఎవరు, వీరు అసలు ఎలాగ వస్తున్నారు అని వారు ఆలోచన చేసి వారు దాని మీద క్షుణ్ణంగా వారు పరిశీలన చేసినప్పుడు వారికి తెలిసిన నిజమేందంటే, ఏమండి వీరు దేశానికి భద్రతగా ఉండడానికి గ్రేట్ వాల్ కట్టుకున్నారు. కానీ ఆ వాల్ మీద కొంతమంది కాపలాదారుని పెట్టుకున్నారు, కావల వారిని. ఈ కావల వారు ఏం చేశారంటే, ఈ బోయా కమ్యూనిటీకి చెందిన వారు చూపించే ఆశలకు, ప్రోద్బలాలకు ఏమండి వారు లొంగిపోయి వీరు వారిని ఆ వాలు దాటడానికి సహకరించారు. ఎవరంట? ఎవరైతే మాకు కావలిగా ఉంటాడో, శత్రువులు మా దేశంలోకి రాకుండా ఉండటానికి ఎవరినైతే కాపలాదారులు వాళ్ళు నియమించుకున్నారో, ఇప్పుడు చివరికి ఆ కాపలాదారుడు ఏమైపోయాడు చెప్పండి? వాళ్ళే చిన్న చిన్న ఆశలకు, ప్రోద్బలాలకు వారు లోనైపోయి తమలో ఉన్న యథార్థతను, తమకు జీతమిస్తున్న వానికి మోసం చేసేవారుగా వారు మార్చబడేట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యథార్థత, మన నీతి అనేది ప్రస్తుతం మనకు అది అంత ఉపయోగకరంగా, దానివలన మనకు కొంత నష్టము చేకూర్చేదిగా కనబడవచ్చు. కానీ దానివలన మనకు లాంగ్ లైఫ్లో, అనగా
ఆ ముందున్న దినాలకు అది మనకు మన బిడ్డలకు రానున్న తరాలకు అది ఏం చేస్తుందంటే దీవెనను, వారికి దేవుని చేత మనం వారిని బలవంతులుగా చేయడానికి ఒక చక్కటి మార్గం ఏంటంటే మనము కలిగి ఉండే ఈ యథార్థత, మనము కలిగి ఉండే నీతి అనేది, దానిని బట్టి మనము మన జనాంగము బలము పొందిన వారిగా మనము మార్చబడుదుముగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ మనము దేనిని మనము విడవకూడదంటే యథార్థతను, నీతిని మనము విడవకుండా హృదయపూర్వకంగా నిజము పలికే వ్యక్తులుగా మనం ఉంటే దేవుని వలన మనము బలం పొందుకునే వారముగా ఉంటాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక రాజుగారు తన రాజ్యంలో ఉన్న కొంతమంది యవనస్తులను పిలిచాడంట. అయ్యా, మరి నాకేమో పిల్లలు లేరు, నాకేమో పిల్లలు ఎవరు లేరు, కాబట్టి ఇదిగో నేను వృద్ధాప్య దశలోకి నేను వచ్చేసా, కాబట్టి నా తర్వాత ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించడానికి మీలో కొందరు నేను ఏర్పాటు చేసుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇదిగో నేను మీకు కొన్ని గింజలను ఇస్తున్నాను. మీలో ఎవరైతే ఆ గింజలను బాగా నాటి దానిని ఒక మంచి వృక్షముగా చేసి ఏమండి దానిలో నుంచి వచ్చి పూలు పూసిన తర్వాత నా దగ్గరికి ఎవరైతే తీసుకుని వస్తారో ఒక 3 నెలల్లో నేను మీలో కొందరిని ఏర్పాటు చేసుకొని అటు వానికి నా రాజ్యంలో అధికారం ఇస్తానని చెప్పేసి ఒక రాజుగారు ఆ దేశంలో ఉన్న కొంతమంది యవనస్తులను పిలిచి వారికి పని అప్పచెప్పాడంట. అయితే ఈ యవనస్తులైన వారందరూ కూడా ఈ రాజు తమకు ఇచ్చిన యొక్క గింజలను తీసుకుని పోయి నాటారు. నాటితే ఏమైందంటే ఒక వ్యక్తికి మాత్రము నాటిన గింజలలో నుంచి మొలక రావట్లేదు. మిగతా వారిని చూస్తేనేమో వారికేమో మొలక వచ్చింది, చెట్లు అయినాయి. వారికి అయినా కానీ ఈ వ్యక్తి అధైర్యపడకుండా నీరు పోస్తూ ఉన్నాడు. ఒక మొలక వచ్చిందేమని చెప్పేసి అయినా కానీ 3 నెలలు అయినా కానీ ఈ వ్యక్తికి ఏమి రాలేదంట, మొలక రాలేదు. ఈ మిగిలిన వారు ఏం చేశారంటే తమకు వచ్చిన ఆ యొక్క పువ్వుల యొక్క వృక్షాలను తీసుకుని వచ్చి రాజుగారు సన్నిధికి వచ్చారు. అప్పుడు రాజుగారు, అయ్యా, నేను మీకు కొన్ని గింజలను ఇచ్చాను కదా, ఎవరు వాటిని వృద్ధి చేసి వారికి పువ్వులు పుష్పించేలాగా చేశారో వారిని నా మధ్యలోనే తీసుకుని అన్నప్పుడు అందరూ కూడా వృక్షాలను వారు పెంచిన ఆ యొక్క వృక్షాలను తీసుకుని వచ్చారు. కానీ ఈ ఒకే ఒక్కడు మాత్రము ఖాళీ కుంజను తీసుకుని వచ్చాడు. దీన్ని చూసి అందరూ కూడా నవ్వుతూ ఉన్నారంట. అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. ఆయన్ని ఖాళీ కుండను ఆ కుంజను తీసుకొచ్చిన వారిని హేళన చేస్తూ ఉన్నారంట. కారణం ఏంటంటే అందరికీ ఏమొచ్చినాయి, వృక్షం వచ్చింది, ఏమండి చెట్టు పెరిగింది, చెట్టుకు పువ్వులు వచ్చాయి. వీటికి మాత్రం ఏంటంటే చెట్టు పెరగలేదు, చెట్టుకి పువ్వులు కూడా రాలేదు. అప్పుడు ఈ హేళన చేస్తున్న వ్యక్తి రాజుగారు పిలిచి, ఏంటి నీ చెట్టు ఏమైంది, నీ చెట్టుకి పువ్వులు ఎందుకు రాలేదు, అసలు నీకు మొలకెందుకు రాదు అన్నాడు. అయ్యా రాజా, నీవు నాకు ఏ గింజలు ఇచ్చావు, నేను ఆ గింజలు నేను నాటాను, దానికి ప్రతిరోజు దానికి ఎరువు వేశాను, దానికి నీరు పోసాను, కానీ అది మొలకెత్తలేదయ్యా అన్నాడంట. మిగిలిన వారు అడిగినప్పుడు, రాజా నువ్వు ఇచ్చిన గింజలను మేము విత్తాం, ఇది అవి పెరిగినాయి, అవి మొక్కలుగా అయినాయి, వాడికి పూలు వచ్చిన అన్నప్పుడు అప్పుడు రాజు అన్నాడంట, ఏమండి, అరే మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకున్నారు, నేను మీకు ఇచ్చిన గింజలు ఏదండి ఉడకబెట్టించిన గింజలు, ఏదంట గింజలు ఉడకబెడితే గింజలు మొలుస్తాయా, మొలవు, అవి మొలకెత్తడానికి పనికిరాని గింజలు ఇస్తే, ఇదిగో నా దగ్గరికి వచ్చిన యవనస్తులు అందరిలో మీరందరూ కూడా మీలో ఉన్న యథార్థతను, నీతిని మీరు తప్పిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇదిగో వీరిని చెరసాలలో వేయండి. ఇదిగో ఈ ఒకే ఒక్కడు యథార్థంగా నీతిగా ఉన్నాడు కాబట్టి ఇతనికి నా రాజ్యం మీద అతనికి అధికారం ఇవ్వమని ఆ రాజు పలికినట్లుగా మనం కనబడుతూ ఉంది. ఎందుకన్నానంటే మనము కూడా అవును, దేవుడు సమస్తాన్ని పరీక్షించేవాడు. ఆయన కేవలం పైన మాట్లాడే మాటను కాదు, కానీ
మన హృదయ అంతరంగంలో ఉన్న లోతులను కూడా ఆయన చూడదగిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని మనం మరవకూడదు. కాబట్టి ఇదిగో అయ్యా, నీ వలన బలము పొందిన వారు ధన్యులు ప్రభువా అని కోరా కుమారులు అంటున్నారు కదా. మనము కూడా దేవుని యొద్ద నుంచి మనం ఎప్పుడు మనం బలాన్ని, శక్తిని మనం పొందుకునే వారముగా ఉంటామంటే, దేవుని యొక్క గుడారములో అతిథులుగా మనం ఎప్పుడు జీవించేవారుగా మనం ఉంటామంటే, యథార్థతను మనం వేడకూడదు. నీతిని మనం మరువని వారముగా ఉంటే అప్పుడు మనము దేవుని నుంచి బలాన్ని మనము పొందుకునేవారుగా మనం ఉంటాం. ప్రభు నామానికి మహిమ కలుగుడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, మనం చూసుకున్నట్లయితే చూడండి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. చాలండి. ఇక్కడ ఈ జకర్యా గ్రంథంలో మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏం కనబడతా ఉందంటే, ఇదిగో దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయముల యందు వారు చెప్పుకొందురు. ఎక్కడంట? యెరూషలేములోని అధికారులు, యెరూషలేము యొక్క నివాసులు. అవును, నమ్ముట వలన మనము రక్షింపబడదము. ఎవరు నమ్మాలంట? ఎవరు నమ్మాలండి? దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి మనము నమ్మాలి. ఈ మాట ఈ చెప్పడానికి, వినటానికి బాగానే ఉంటుంది, దేవుని నమ్మండి 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 అని. అయితే మనము దేవుని నమ్ముకొనటం వల్ల మనకి ఏమొస్తుందంటే, మనకు తెలియకుండానే దేవుడు మనకు బలాన్ని ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలా లేఖనాలు ఉన్నాయి కదా. ఇవండి, రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను నమ్ముకొనుట బహుమేలు, బహు మంచిది. అవును, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో ఏమని తెలియజేస్తూ ఉందంటే, ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన మీరు రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఏంటంట? దేవుణ్ణి మనం ఎరిగిన తర్వాత ఏంటంట, నమ్మికను మనం వేడకుండా, దేవునిలో మన యొక్క నమ్మకత్వాన్ని మనం విడిచిపెట్టకుండా ఓరకనే ఉండి ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టుకునే వారుగా మనం ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడండి? మీకు బలము కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే 115వ సంకీర్తన 5-11 వచనంలో ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన ఏమండి వారికి సహాయము, వారికి కేడం. అవును, మనము దేవుని మీద మనకున్న నమ్మకత్వాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈ ప్రస్తుత పరిస్థితులు కానీ మనం కానీ చూస్తున్నట్లయితే ఈ నమ్మకత్వం యొక్క విలువ మారిపోతూ ఉంది. ఎవరు నమ్మాలా, ఎవరు నమ్మకూడదా? ఏమండి, భర్త భార్యను నమ్మలేని పరిస్థితులు, బిడ్డలు తల్లిదండ్రులను నమ్మలేని పరిస్థితులు, పిల్లలు తమ తల్లిదండ్రులను నమ్మలేని పరిస్థితులు, తల్లిదండ్రులు తమ బిడ్డలను నమ్మలేని పరిస్థితులు, అన్న తన సొంత రక్త సంబంధి అయిన సహోదరుని నమ్మలేని. ఎందుకండి? చిన్న చిన్న వాటి కొరకు నమ్మకత్వాన్ని కోల్పోయి చివరికి అది ప్రాణాయాపకరమైన ప్రాణాలు తీసుకునే స్థాయికి ఈ రోజులో మనం ప్రతిరోజు ప్రతి వార్తా పేపర్లో, ప్రతి న్యూస్లో కూడా ఇటువంటి విషయాలు మనం వింటానే ఉన్నాం. అయితే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన ఎటువంటి దేవుడు అంట, ఆయన ఏమండి, తల్లి కంటే, తండ్రి కంటే, ఒక స్నేహితుడి కంటే మిన్నగా మనల్ని ప్రేమించిన దేవుడు,
మనం ఇంకనూ పాపములో శాపములో ఉన్నప్పుడే మన కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అగాపే ప్రేమ. ఆయన మించిన ప్రేమ ఈ లోకంలో మరి ఏదీ లేదు. మనం అనుకుంటా ఉంటాం, అబ్బా నా భార్య నన్ను బాగా ప్రేమిస్తుందిలే అనుకుంటాం. ఎంతవరకు చెప్పండి? ఎంతవరకు చెప్పండి? నీకు మంచిగా ఆరోగ్యము బలము నువ్వు మంచిగా తీసుకొచ్చి వారికి పెడతా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుంది. అదే నీకు ఏదైనా ఒక అనారోగ్యం వచ్చి మంచానికి నువ్వు ఇదయ్యా అనుకో, 1 నెల బాగానే చూసుకుంటుంది, 2 నెలలు బాగానే చూసుకుంటుంది. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. ఏమంటే 3వ నెల నుంచి ఏమైంది? నీ వల్ల నాకు ఉపయోగం ఏంది? నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత? ఇలాగ అనేక మంది ఏదంట ఎవరినైతే నమ్ముతా ఉంటారో వారి ద్వారే వ్యతిరేకమైన భావజాలాన్ని మనము చవి చూడవలసి వస్తుంది. కానీ మనం ఆరాధించే మన దేవుడు, మనం నమ్ముకున్న మన దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ఆయన ఎటువంటి వాడు కాదంట. ఆయన నరమాత్రుడు కాదు, కానీ ఆయన మనకు బలమును అనుగ్రహించే ఓరకుండుట వలన, నమ్ముకొనుట వలన. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి, ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ మర్చిపోయాను నేను. అమెరికా దేశంలో నైజీరియా సంథింగ్ ఏదో ఒక పెద్ద వాటర్ ఫాల్ ఒకటి ఉంది. ఒక వ్యక్తి ఈ పక్క నుంచి ఆ పక్కకి రోపు వేసుకొని ఏమండి రోప్ మీద ఇటు నుంచి అటు దాటాడంట. దాటితే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏంటంట ఓ జేజేలు పలుకుతున్నారంట, నువ్వు గ్రేటు, నువ్వు తోపు, నువ్వు తురుమని. ఈసారి ఆయన అన్నాడంట, ఈసారి నేను ఒక్కడనే కాదు, ఈసారి ఎవడైనా వచ్చి నా భుజాల మీద ఎక్కండి, నేను మిమ్మల్ని ఆ పక్క తీసుకెళ్తానంటే ఒక్కడు ముందుకు రావట్లేదంట. ఏంటి ఇంతకుముందు వీళ్ళేం చేశారు చెప్పండి? వాడు దాటి పక్క వస్తే, ఆ పెద్ద జలపాతంలో నుంచి దాటి వస్తే ఎవరైతే పొగిడారో, ఎవరైతే జేజేలు కొట్టారో ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏంటంట వాళ్ళకి ఇప్పుడు నమ్మకం లేదు. ఎందుకు? మన దాకా వస్తే ఏంటంట. అట్లాగే మనం కూడా ఎట్లా అంటే ఇతరులకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇతరులకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇతరులు ఏదైనా శ్రమలో దుఃఖంలో ఉన్నప్పుడు మనం మాటలు భలే చెబుతాం. అమ్మా మన దేవుడు గొప్పవాడమ్మా, మన దేవుడు నమ్మదగిన వాడమ్మా, ఆయన మనకి ఏదైనా చేస్తాడమ్మా అని భలే చెబుతాం. కానీ అటువంటిదే మనకు వచ్చింది అనుకో, మనం ఏమైపోతామంట, ఆ మాటల వల్ల మనం బలాన్ని, ఆ మాటల వల్ల మనం శక్తిని, ఆదరణను పొందలేని వారిగా అనేక మంది లోకంలో మన కళ్ళెత్త మనకు కనబడుతూ ఉంటారు. నేను ఎందుకు అంటున్నానంటే, అవును, ఏదైనా మన దాకా వస్తే కానీ దాని యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలియదు. కాబట్టి మనం ఎట్లాగా ఉండాలంటే ఏంటంట, అబ్రహాం అంట దేవుని వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వాసం ఉంచి ఏంటంట విశ్వాసం వలన పండు వృద్ధాప్యమందు బలం పొందిన వ్యక్తిగా ఉన్నాడని చెప్పేసి పౌలు రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 21లో చెబుతూ ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, మనం కూడా ఏంటంట నమ్మకత్వానికి ఏమి తోడవ్వాలంట, విశ్వాసం అనేది తోడవ్వాలి. అప్పుడు దేవుని యొద్ద నుంచి మనం బలాన్ని, శక్తిని మనము పొందుకునే వారిగా మనం అందరము కూడా మార్చబడుదుముగాక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము మా చివరి వచనాలు మనం కానీ చూసుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూసివారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు యవనం వల్లే వారి యవనము క్రొత్తది అగును అని మనకు కనబడుతుంది. అంటే ఎదురు చూపు ఉండాలి. ఎవరి మీద ఎదురు చూపు? దేవుని కొరకు ఎదురు చూపు కలిగిన వారుగా మనం ఉండాలి, కనిపెట్టాలి, ఓపికతో ఎదురు చూడాలి. ఏ యొక్క వ్యవసాయకుడు కూడా ఏమండి గింజలు వేసిన వెంటనే పంటను కోస్తాడా? ఏమండి ఏ వ్యవసాయకుడు కానీ లేదా ఏ చెట్టును నాటిన వాడు కానీ నాటిన వెంటనే ఏందంట పంటను, దాని ఫలమును వెంటనే కోయడు. కానీ దాని సమయమందు అది ఏమిస్తుందండి, ఫలమిచ్చే చెట్టుగా ఏమండి
రాబడి ఇచ్చే పంటగా ఉంటుంది. కాబట్టి అంతవరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. చాలామంది ఎదురు చూడగా లోకంలో కలిసిపోతున్న వారు చాలామంది లోకంలో మన దగ్గర కనబడుతూ ఉంటారు. అయితే మనం ఎట్లా ఉండాలంట? ప్రభు కొరకు, ప్రభు యొక్క బలమైన కార్యాల కొరకు మనము కూడా సాక్షిగా చెప్పుకోవాలి. సాక్ష్యం ఇచ్చే అంటే మన జీవితమే ఒక సాక్ష్యం అవ్వాలి. మన ఎదురు చూపే ఒక సాక్ష్యం అవ్వాలి. ప్రభు కొరకు మనము చేసే భక్తే, ప్రార్థనే ఏమండి మన యొక్క నడవడికే ఒక సాక్షార్థంగా ఎప్పుడు మార్చబడుతుందంటే ఎదురు చూపు వలననే. ఏమండి దేవుని కొరకు ఏంటంటే మనము ఎదురు చూసే వారిగా మనం అందరం కూడా మార్చబడుదుముగాక. స్తోత్రం, హల్లెలూయా. మొదటగా అయ్యా నీ వలన బలమునందు ప్రజలు ధన్యులు. ఎవరంటే యథార్థవంతులు, సత్యవంతులు, నీతి కలిగిన వారు, వారికి దేవుడు బలమిస్తాను అన్నాడు. రెండవదిగా ఎందరైతే విశ్వాసము ద్వారా దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచుతారో ఏంటంట నీ నమ్మికే నీకు దేవుని యొద్ద నుంచి బలాన్ని, శక్తిని అనుగ్రహించేదిగా ఉంటుంది. మూడవదిగా ఎదురుచూపు. ఏమండి ఎదురుచూపు. యెహోవా యందు మీరు, యెహోవా బలము కొరకు మీరు, యెహోవా కొరకు మీరు కనిపెట్టుకొని వల్ల మీరు బలము పొందురు. కనిపెట్టాలి, ప్రార్థించాలి. మనం అడిగిన వాటిని పొందుకునే వరకు ఏంటంటే మరవకూడదు. హన్నా ఉంది చూడండి. హన్నా ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళింది? ఎన్నిసార్లు వెళ్ళిందండి దేవాలయానికి? ప్రతి ఏటేటా, ప్రతి పండగ సమయాలలో అలనాడు ఇశ్రాయేలీ జనాంగము ఏడాదికి 3 సార్లు ఖచ్చితంగా దేవాలయంలో కనబడాలి. ఎన్నిసార్లు అండి? ఏడాదికి 3 పర్యాయములు ఖచ్చితంగా దేవాలయంలో కనబడాలి. ఈ 3 సార్లు దేవాలయంలో కనబడిన వాడు కొట్టివేయబడతాడు. ఏమండి వాడు దేవుని యొక్క బిడ్డగా, పాత్రుడిగా వాడు ఎంచబడ. అంటే చూడండి, ఈ హన్నా తనకి వివాహమైన తర్వాత ఎన్నిసార్లు దేవాలయంకి వచ్చి ఉంటుంది. ఈ పెళ్ళిన ఏం చేశాడు చెప్పండి? తన భర్త ఏం చేశాడు? ఈమెకు బిడ్డలు కలగట్లేదని ఇంకొక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఏమండి ఈవిడ అనేక పర్యాయాలు దేవాలయానికి వచ్చింది, ప్రార్థన చేసింది, వెంటనే ఇచ్చాడు బిడ్డల దేవుడు. వెంటనే ఇచ్చాడా? ఎన్ని సంవత్సరాలు వచ్చిందో, ఎన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచిందో అన్న అంటది. ఏమండి మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 1వ వచనంలో, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించు. అంటే ఏమంటుందంట? ఆమె ఎదురు చూసింది, యెహోవా కొరకు ఎదురు చూసింది, యెహోవా కొరకు కనిపెట్టుకుని, ఇదిగో నేను దేవాలయంలో ప్రార్థన చేస్తే, నేను దేవాలయంలో కన్నీరు వీడిస్తే నా దేవుడు ఖచ్చితంగా నా మొర ఆలకిస్తాడు, నా మొర ఆలకించి నాకు జవాబైనా అనుగ్రహిస్తాడని ఆవిడ నమ్మింది. ఏమండి ఎదురు చూసింది. ఆవిడ చూసిన ఎదురు చూపులు ఏమైనంట? ఒకనొక కాలానికి దేవుడు ఆమెకి ఏమనుగ్రహించాడంట? మహాబలమును అనుగ్రహించిన వ్యక్తిగా ఉన్నాడు. ఏమండి ఒక సమయాలైతే ఆగిపోయిందా? దేవుడు మరలా ఎంతమంది ఇచ్చాడండి? 7 బిడ్డలను ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మనము కూడా ఇక్కడ 84వ కీర్తన 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, అయ్యా నీ వలన బలమునందు ప్రజలు ధన్యులు. అవును ప్రభా, ఈ లోకంలో మాకున్న దేనిని బట్టి మేము అతిశయించం, కానీ ప్రభా నీ బలాన్ని బట్టి ఎప్పుడు మనము దేవుని యందు మనం బలం పొందేవారిగా మనం ఉంటామంటే ఏమండి యథార్థంగా మనం ఉన్నప్పుడు, రెండవదిగా ఆయన మనము నమ్మినప్పుడు, మూడవదిగా ఏమండి ఆయన కొరకు మనము ఎదురు చూచినప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ఏమండి 4వది ఏంటంట? మన ఆనందం దేనిలో ఉండాలంట? యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలమొందెదరు.
తాము చేసిన పాపాల నిమిత్తమై దుఃఖించి పశ్చాత్తాప్తులై వాటిని విడిచిపెట్టిన వారు దేవుని యందు ఆనందించుచు ఆధ్యాత్మికమైన బలాన్ని పొందేవారుగా ఉంటారు. వారు సమస్యలకుండా ముందుకు సాగిపోవచ్చు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిని అనుభవం కలిగి ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ శుద్ధమైన హృదయాన్ని మనం ఎప్పుడైతే కలిగిన వ్యక్తులుగా ఉంటామో, ఆయన యందు మనము పరిశుద్ధాత్మలో ఆనందించే వ్యక్తులుగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు మనం దేవుని వద్ద నుంచి మనం ఏం పొందుకుంటామండి? బలమును పొందుకునే వారముగా ఉంటాం. దేంట్లో మన ఆనందం? చాలామందికి దేవుని సన్నిధి అంటే, ప్రార్థన అంటే బహు విసుగు వచ్చింది. ఎందుకు? ఏందయ్యా పద్దాక ప్రార్థనలేనా? ఏమండి పద్దాక దేవుడు సన్నిధేనా? ఎవరికి వచ్చిందండి విసుగు చెప్పండి? ప్రార్థనలో, సహవాసములో, వాక్యములో ఆనందము పొందని వారికి విసిగే. ఆనందం పొందిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏమండి దానిని విడిచిపెట్టిన వాడుగా ఉంటాడు. అట్లాగే మనం కూడా ఈ లోకంలో చాలామంది తమ ఆనందాన్ని ఏమండి మందులో వెతికేవాడు ఒకడు, జోదంలో వెతికేవాడు ఒకడు, జారత్వంలో వెతికేవాడు ఒకడు, ఏమండి అన్యాయంలో వెతికేవాడు ఒకడు, ఏమండి ఇట్లాగా చాలామంది తమ ఆనందాన్ని ఏమండి డబ్బులో ఆనందాన్ని వెతికేవారు ఉన్నారు, తమకున్న పదవులో ఆనందాన్ని వెతికేవారు ఉన్నారు, ఏమండి తమకున్న బిడ్డలను బట్టి ఆనందించేవారు ఉన్నారు, తమకున్న బిడ్డల జీవితాలను బట్టి ఆనందించేవారు ఉన్నారు. అయితే ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు దేనిలో ఆనందించే వ్యక్తిగా ఉంటాడంటే అండి, దేవునిలోనే, దేవునితో సహవాసములోనే, ప్రార్థన జీవితంలోనే. కొంతమంది జబర్దస్తులని, టీవీలని, సినిమాలని సికారిందంట, ఏమండి వెకేషన్లో బట్టి. అయితే మనం ఎట్లా ఉండాలంట? వీటన్నిటికంటే ఎక్కువగా దేవుని యందు మనం ఆనందించే వారికి మనం ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు మనము ఏం చేస్తాం? మనము ఏం పొందుకుంటామంట? దేవుని యందు మనం బలాన్ని పొందుకునే వారికి మనం అందరం కూడా ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరేంటో తెలుసా? ఇర్మియా. ఇర్మియా చెబితే ఏ ఒక్కడైనా విన్నాడు మాట? ఇర్మియా ఎవరో? ప్రవక్త. ఇర్మియా ప్రజలందరూ ఇర్మియాని వ్యతిరేకించారు, ప్రజలందరూ ఇర్మియాను దూషించారు. ఏమండి ఈ ఇర్మియా మాటలకు ఇతర సేవకుల మాటలకు కొంత వ్యత్యాసం కనబడుతూ ఉంది. ఇర్మియా అంటాడు, ఇదిగో 70 సంవత్సరాలు మీకు చెర అంటే, కొంతమంది వాళ్ళు ఏమంటారు? 70 కాదయా 2 సంవత్సరాలే శ్రమ అంటున్నారు. ఏమండి ఇర్మియా మాట్లాడుతుంటే ఎవరు వింటలేదంట. ఏంటంటే కొడుతున్నారంట. కొన్నిసార్లు తీసుకుని వెళ్ళిపోయి నీళ్ళు లేని బావిలో వేశారు, చెరసాలలో వేశారు. అప్పుడు ఇర్మియా, అయ్యా నేను చెప్పను అయ్యా, ఈ ప్రజలు విననున్న ప్రజలు ప్రభువా, మేము ఎంత బోధించినా కానీ వీరు తమ యొక్క మనసున్న వారు మార్చుకోవట్లంటే, అప్పుడు దేవుడు అంటాడు కదా ఇర్మియాతో, ఓ ఇర్మియా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం అంటాడు కదా, ఇర్మియా నేను నిన్ను బలపరుస్తున్నా. ఎవరో? నేను నిన్ను బలపరుస్తున్నా, నిన్ను బలపరుచువాడను నేనే, నీకు శక్తినిచ్చువాడను నేనే. ఏంటంట? వారు విన్నా చెప్పు, వినకపోయినా చెప్పు, నేను నీకు ఏదైతే చెప్పమన్నానో దాన్ని నీవు సూటిగా సుత్తు లేకుండా నీవు చెప్పు. అయితే నీ మీదకి ఎవడు కూడా రాడు, ఎందుకంటే నిన్ను బలపరిచే దేవుడను నేనే. అవును, మనము కూడా ఎట్లా ఉండాలంటే, మనకు వచ్చిన నిందను బట్టి, బాధను బట్టి, వ్యతిరేకతను బట్టి, శ్రమను బట్టి ఏంటంట దేవుని మనకు అనుగ్రహించిన మాటలను ఏంటంటే మనము బోధించే వారిగా ఉండాలి. కానీ నిరాశ నిస్పృహకు మనము గురయ్యే వారికి మనం ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఏలియా చెబితే రాజు విన్నాడా? అయితే మనము కూడా ఎట్లా ఉండాలంటే, మనుషులు విన్నా వినకపోయినా, మనుషులు ఏంటంట వచ్చినా రాకపోయినా కానీ, ప్రభు మనకిచ్చిన పనిని మనము నమ్మకంతో, యథార్థంతో కానీ మనం కానీ చేసే వ్యక్తులు మనం ఉన్నట్లయితే, మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి
అయ్యా నీ కృప నన్ను బలపరుస్తుంది. ఇదిగో అపోస్తులుడు ఎట్లా బలపరచబడ్డారంట, వారి మీదికి ఆ యొక్క ఆత్మ బలముగా వచ్చినప్పుడు వారు శక్తిని బలాన్ని వారు పొందుకున్నట్టున్నారు. అట్లాగే మనము కూడా దేవుని వద్ద నుంచి శక్తిని, దేవుని కృప మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. కాబట్టి మనము కూడా కోరహ కుమారులు వెళ్ళి, ప్రభువా నీ వలన బలమునందు ప్రజలు ధన్యులను చెప్పి, అవునయ్యా మొదటిగా మేము యథార్థత నీతిని కలిగిన వారుగా ఉంటాం. రెండవదిగా ప్రభువా నమ్మకత్వాన్ని మేము నిన్ను నమ్ముట వలన మేము బలం పొందే వారముగా ఉంటాం. మూడవదిగా నీ కొరకు ప్రభు ఎదురు చూసేటప్పుడు మేము బలాన్ని పొందేవారముగా ఉంటాం. నాలుగవదిగా ప్రభువా నీ కొరకు మేము ఏమండి నీలో ఆనందించడం వల్ల మేము బలాన్ని పొందే వ్యక్తులుగా ఉంటాం. ఐదవదిగా ప్రభువా నీవు మాకు చెప్పిన దానిని మేము బోధిస్తున్నాం. కాబట్టి దేవుడు నేను నిన్ను బలపరుచుదును, నీతి అని దక్షిణాస్తంతో నీకు సహాయం చేయవాడను నేనే అని దేవుడు చెప్పాడు. కాబట్టి అవును, దేవుని అందించి మనం బలాన్ని పొందుకునే వ్యక్తులుగా ఉందాం. అటువంటి మహా గొప్ప ధన్యతను కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన ఉన్నత నామాన్ని బట్టి ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. దేవా